అతనికి మేము సజెస్ట్ చేసాం సింపుల్గా ఏమని, మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా అది ఫినిష్ చేసుకొని మీ మైండ్ నుంచి అది తీసి ఓకే యూ కమ్ బ్యాక్ టు మీ. గ్యాప్ కన్సిడరేషన్ ఏమీ ఉండదు కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. జెన్యూన్గా ప్యాషన్ కన్సిడరేషనే చూస్తుంది కంపెనీస్. మేము చెప్పినట్టు ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి అనే కన్సిడరేషనే. సో దట్ సంథింగ్ కంపెనీ లుక్స్ ఫార్వర్డ్. మీ గ్యాప్ ఉందా మేము అడ్రస్ చేస్తాం, మిమ్మల్ని అట్లీస్ట్ ఆ పాయింట్లో ఉంటుంది. మీరు ఓన్లీ కన్సిడరేషన్ ఏంటి, మీకు ఒక ఆపర్చునిటీ కావాలి మేము ఇప్పిస్తాం. సో యూ కెన్ కమ్ డౌన్ టు అస్. మీరు కంపెనీలో ఉన్నారు ఆల్రెడీ, యూర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్, ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, దెన్ యూ కెన్ టేక్ అవర్ ట్రైనింగ్. ఆన్లైన్ ఉంటుంది, రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ. మీరు సాటర్డేస్ వచ్చి నేను మీ ఇంట్రెస్ట్తో వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు అర్థం కాలేదంటే మేము కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసే టైం మా దగ్గర ఉంటుంది. ఓకే విల్ ఫుల్లీ వర్క్ ఆన్ ది క్యాండిడేట్ అండ్ దెన్ విల్ హెల్ప్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు దర్ జాబ్స్ అనమాట. వాళ్ళు అసలంటూ ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలన్నా దే కెన్ కమ్ టు యూ. సార్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు మీ దగ్గర? ప్లేస్మెంట్ ద డే వన్ స్టూడెంట్ జాయిన్ విత్ హెచ్ఐడబ్ల్యూ అండి. మేము చెప్పాను కదా, అంటే మేము వీ అలొకేటెడ్ ద టైమ్. మార్నింగ్ అవర్స్లో వీ గివ్ ట్రైనింగ్ అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే వీ లీవ్ దెమ్ ఫర్ ద ప్రిపరేషన్. ఓకే దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే వీ కండక్ట్ ద ఎగ్జామ్. మేము ఏంటంటే మా దగ్గర ఒక 15 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ మాడ్యూల్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దట్ ఎగ్జామ్ విల్ బీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్. అంటే వాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఫేస్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము అసెస్మెంట్ టెస్ట్ పెడతాము. సో దీస్ థింగ్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే వీ ఆల్సో సపోర్ట్ ఏ క్యాండిడేట్ ఫర్ ద రెజ్యూమే ప్రిపరేషన్. బికాజ్ వీటికి అన్నీ వచ్చినా కూడా ప్రెజెంటబుల్ ఫార్మాట్లో పెట్టడం తెలియాలి కదా. ఒక్కొక్కటి ఏంటంటే రెజ్యూమేస్ అంటే 2 pages 3 pages రెజ్యూమేస్ పెట్టుకుని వెళ్తాడు. హెచ్ఆర్స్కి అంత టైం ఉండదు యాక్చువల్గా. దే కెనాట్ గో త్రూ ఆల్ ద పేజెస్. అందుకని ఏంటంటే ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ ఈస్ దేర్. సో దే విల్ గైడ్ పీపుల్ టు ప్రిపేర్ రెజ్యూమే బై దెమ్ సెల్ఫ్. వాడికి ఏంటంటే వాడి రెజ్యూమేని వాడే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే ఆన్సర్ చేయగలుగుతాడు కదా మ్యామ్. ఇప్పుడు రెజ్యూమేలో ఏముందో తెలియకపోతే వాళ్ళు క్వశ్చన్ అడిగితే నువ్వు ఏం ఆన్సర్ చేస్తావు? ఎగ్జాక్ట్లీ. వాడు ఒక సర్ప్రైజ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమే చూసి వీడు ప్రిపేర్ చేయలేదు అనుకోండి, యూ డిడ్ ద ప్రాజెక్ట్ అండ్ సో అండ్ సో అంటే వాడు బ్లాంక్ అయిపోతాడు. ఇదేంద్రా బాబు. సో వాడి వేరే ఫ్రెండ్ రెజ్యూమే కాపీ చేశాడు అనుకోండి, వాడే కూడా దొంగన కూడా ఇది కూడా పెట్టాడు రా బాబు అనుకుంటాడు. అట్లా పజిల్ ఫీల్ అవ్వద్దని చెప్పేసి మేము ఏం చేస్తామంటే వాడి రెజ్యూమేని వాడితోనే ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి టాస్క్ కూడా చేస్తాం. ఆ సర్ప్రైజ్ ఫీల్ అవ్వదంటే ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 4 మాక్ ఇంటర్వ్యూస్. ప్రతి క్యాండిడేట్ ఒక 4 మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, వాడి రెజ్యూమేలో ఏముందో వాడికి తెలుస్తుంది, వాడి బ్రెయిన్లో ఎంత ఉందో మాకు తెలుస్తుంది. సో ఇంకా ఏం కావాలనేది కూడా మాకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం ఏంటంటే వాడు ఏమంటే స్వాట్ అనాలిసిస్ అంటాము. వాడి స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, వాడి థ్రెటన్స్, ఎక్కడ వాడు నర్వస్ ఫీల్ అవుతున్నాడు. సో ఇదంతా మేము ఒక స్టేజ్ బై స్టేజ్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తాము. అండ్ మా టార్గెట్ ఎప్పుడు వీక్ ఉన్న క్యాండిడేట్. మేము మేజర్ ఫ్లెక్స్ ఎలా చెప్తాము అంటే, నీకు బ్యాక్లాగ్ ఉందా, నీకే ఫస్ట్ జాబ్ వస్తుంది. ఛాలెంజ్. అండ్ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ముందు అంత బాగా వచ్చి అట్లీస్ట్ అబవ్ యావరేజ్ క్యాండిడేట్కి ఎలాగైనా వచ్చేస్తుంది. వీక్ ఉన్న వాళ్ళని మేము ప్రెజర్ చేస్తుంటాం. మా టీం ఊరికే ర్యాండమ్గా పింగ్ చేసి ఇది చేశారా అది చేశారా. సో వీ ఫోకస్ ఆన్ దాట్. ఆ క్యాండిడేట్ ఏంటి అంటే హీ విల్ అండర్స్టాండ్, ఓకే మార్కెట్ ఇట్లుంది, నేను తెచ్చుకోవాలి. అది మళ్ళీ దెప్పిపడడం ఉండదు. ఇట్ ఈస్ లైక్ మోటివేషన్ వైజ్. ఇక్కడ తప్పు చేస్తున్నాం, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. క్వశ్చన్ కూడా క్లాస్లో వాళ్ళని మేము ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేస్తే ఎట్లా ఆన్సర్ చేస్తారు, ఆ పర్స్పెక్టివ్లో ఆన్సర్ చేయడం అలవాటు చేస్తే ఇట్ విల్ బికమ్ ఇన్ టు సబ్ కాన్షియస్ మైండ్. ఆటోమేటిక్గా నర్వస్ ఉన్న వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందో అదే మాట్లాడతాం కాబట్టి ఇంటర్వ్యూలో కూడా నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావు, బికాజ్ నువ్వు క్లాస్ నుంచి ప్రిపేర్ అయ్యేలావు కాబట్టి. సో దట్స్ సంథింగ్ వీ మేక్ షూర్ దట్ దే గెట్ ఇన్ టు దేర్ మైండ్స్. సింపుల్గా మేడం ఎట్లా అంటే మేము వీ ఇంజెక్ట్ దిస్ కోర్ కాన్సెప్ట్ ఇన్ టు ది నర్వ్స్. వాడికి 2 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం టచ్ చేసి షాక్ రావాలి. బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా వీ మేక్ హిమ్ లైక్ ఎక్సలెంట్ ఇన్ కోర్ కాన్సెప్ట్స్. అది మా ఛాలెంజ్ యాక్చువల్. వీ సక్సీడెడ్. వీ హ్యావ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ లైక్ దాట్. చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ మీ స్టూడియో మొత్తం నిండిపోయింది. ఇప్పుడు పాస్ అయిపోయి వాడికి 15 years జర్నీ కదా సార్, చాలా మంది ఉంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మా దగ్గరకు వచ్చే ప్లేస్మెంట్స్ అన్ని మేము 15 years మేము 2010లో స్టూడెంట్స్ ని ప్లేస్ చేసిన వాళ్ళు ఇప్పుడు అందరు మేనేజర్స్. మా ఓల్డ్ అల్యూమినీ స్టూడెంట్స్ నుంచి మాకు ఎక్కువ ఓపెనింగ్స్ వస్తా ఉన్నాయి. బికాస్ వాళ్ళకి తెలుసు కదా మా క్వాలిటీ. సార్ మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, మన స్టూడెంట్స్ ని పంపించండి సార్. మీకు ఏమాత్రం వీలున్నా అట్లీస్ట్ 2 or 3 వాళ్ళు సెల్ఫ్ వీడియో తీసి పంపమని చెప్పండి. షూర్ మేడం, తప్పకుండా. ఎందుకంటే
యూట్యూబ్లో వచ్చే చాలా వీడియోస్కి అథెంటికేషన్ లేదు. అంటే ఇది నిజమా అబద్ధమా ఫేక్గా ఇంటర్వ్యూ చేస్తున్నారనే దాని గురించి చాలామంది కింద చాలా కమెంట్స్ పెడతారు, వీళ్ళు ఇలాగే చెప్తారులే. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ఉంటే కనుక మీరు మాకు కొంచెం టెస్టిమోనియల్గా పంపిస్తే వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. డెఫినెట్లీ. బ్రాంచ్ ఎక్కడ ఉంది, బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? దట్ ఈస్ నెంబర్ 1. ఇప్పుడు ఉన్న కోర్సెస్తో పాటు ఇంకేమైనా కొత్తగా కోర్సెస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 1 branch in Hyderabad. ఎక్కడ సార్? హైదరాబాద్లో మేము ఎస్ఆర్ నగర్లో ఉంటాం. వీ హ్యావ్ విత్ అ కెపాసిటీ ఆఫ్ 100 స్టూడెంట్స్ క్లాస్ రూమ్ కెపాసిటీ. Our classroom is a virtual classroom. Okay, so that's how we are doing like online and offline at a time. So coming to the future expansion, మాకు యాక్చువల్గా నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ a new branch in Bangalore and Vizag and Vijayawada, because మాకు majority students are from Andhra and Karnataka. సో అక్కడ మేము నెక్స్ట్ అక్కడెక్కడి నుంచి వస్తారు పాపం స్టూడెంట్స్? వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, కెనడా, ఆస్ట్రేలియా. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఆర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మాస్టర్స్ కని వెళ్తారు కదా, కోర్ మాస్టర్స్ తీసుకుంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి అక్కడికి వెళ్తారు కదా. సో వాళ్ళకి అక్కడ జాబ్ రెడీ కావాలన్నా అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు అక్కడ నుంచి పాపం నైట్ టైంలో ఆన్లైన్ కనెక్ట్ అయ్యి మా క్లాసెస్ విని జాబులు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కెనడాలో. వి సపోర్ట్ దేర్ ప్రాజెక్ట్స్, థీసిస్ కానీ అట్లా కూడా ఆ టీమ్ విల్ సపోర్ట్ దెమ్. కమింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్సెస్లో మ్యామ్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే, మాకు చాలా కాలేజెస్ కోర్లో ఆల్రెడీ మీరు ఉన్నారు కదా, ఐటీ కూడా మీరు ఇస్తే బాగుంటుంది అని అంటే మేము జాబ్ ఓరియంటెడ్ కాకుండా స్కిల్ ఓరియంటెడ్కి ఐటీ ఇద్దాం అనుకుంటున్నాము. ఆటోమేటిక్గా జాబ్ ఓరియంటెడ్ కూడా వస్తుంది కదా దాని తర్వాత. స్కిల్ ఓరియంటెడ్ వస్తే ఆటోమేటిక్గా కంపెనీ విల్ కమ్ టు యూ. ఇట్ ఫాలోస్. అది బై ప్రొడక్ట్ గా వస్తుంది. వన్ థింగ్, మీరు ఇందాక మాట్లాడిన అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ మాట్లాడినప్పుడు చిప్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ దెన్ ఈ ఐఓటీ, డ్రోన్, దెన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఆల్రెడీ ఇప్పుడు మా సెగ్మెంట్లో ఏంటి అంటే మేము ఒక 5 సెగ్మెంట్స్ని మా కోర్స్లో క్యూరేట్ చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇస్తున్నాం కదా. ఫ్యూచర్లో ఈచ్ రెస్పెక్టివ్ సెగ్మెంట్ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ దానికే అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? అండ్ ఈవీ తీసుకున్నాం అనుకోండి, స్పెషలైజ్డ్గా ఈవీ ట్రైనింగ్ అలాంగ్ విత్ ప్లేస్మెంట్ సపోర్ట్. ఇంజనీరింగ్ చేసిన ఒక అబ్బాయి 100 feet రోడ్లో ఈ కార్స్ బెటర్. నేను అడిగాను, జస్ట్ సైజ్ 28 or 29 ఐ థింక్ సో. ఏం చదివంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశానని నేను అన్నా. ఎంత పెద్ద వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి ఫర్ రిపేరింగ్. నేను అన్నాను, అయితే నీతో నాకు ఇంటర్వ్యూ కావాలబ్బాయి అని చెప్పా. మర్చిపోయాను, అతను రేసింగ్ కార్స్కి, బైక్స్కి, కార్స్కి కూడా స్పాట్లో రిపేర్ ఏదైనా వచ్చినా కూడా చేసి కూడా అతను చేస్తున్నాడు. సో ఆ మెంటరింగ్ చాలా ప్యాషనెట్గా ఉన్నాడు అబ్బాయి. అండ్ మోరోవర్ ఇంజనీర్స్ని కూడా అతను హైర్ చేసుకున్నాడు అక్కడ. నైస్ కదా సార్? ఆఫ్ కోర్స్, అండ్ లైక్ ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. అండ్ అక్కడ వాక్యూమ్ ఉంది మ్యామ్, అందుకే తను హీస్ డూయింగ్ ఇట్. హీ క్రియేటెడ్ ద వాక్యూమ్ అండ్ హీస్ ప్రూవింగ్ దాట్. వాక్యూమ్ చాలా ఏరియాస్ లో ఉంది మేడం. కాకపోతే మనం ఒక ఏరియాలో మనం ప్రూవ్ చేసుకోవడం అనేది ఇట్ మ్యాటర్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ యాక్చువల్గా. ఎలక్ట్రికల్ లో తీసుకుంటే కనుక ఈచ్ సెగ్మెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ సపరేట్ గా సెగ్రిగేట్ చేసేస్తారా? ఎందుకంటే మార్కెట్ లో నెక్స్ట్ ఆటోమేషన్ ఆర్ ఏదైనా అప్డేట్ ఉంటే కనుక టెక్నాలజీ వైజ్ అది ఫుల్ ఫ్లెష్డ్ గా ఒక సెగ్మెంట్ లోనే ఇంట్రెస్ట్ చూపించేలాగా క్యాండిడేట్స్ వచ్చేస్తారు. పిల్లలకి అంత ఓపిక లేదు మేడం. ఇప్పుడు మేము సోలార్ నేర్పిస్తాము, ఈవీ నేర్పిస్తాము అన్ని. నాకు అన్ని ఎందుకు సార్, నాకు ఒకటి నేర్పించండి, దాంట్లో జాబ్ చూపించి. జనాలకి ఏదంటే రోజుకి పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఫస్ట్ సార్ నాకు అంత ఓపిక లేదు సార్, మీరు జస్ట్ ఇది ఒక్కటి నేర్పించండి, నేను ఇది ఒక్కటి నేర్చుకుంటాను, నేను అందులోనే వెళ్తాను, దానిలో జాబ్ చూపించండి. దట్స్ ఇట్. అది మీరు సెగ్రిగేట్ చేసి నిజంగా మీరు స్టార్ట్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో సార్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్స్ నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ విజన్ ఎలా ఉంది, వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, అవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడించినప్పుడు ఫ్యామిలీస్ వరకు వెళ్తుంది, పేరెంట్స్కి పిల్లలకి వెళ్తుంది. ఏంటంటే ఎస్ దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్ హియర్ అనేది తెలుస్తుంది. మేము September 1st కి మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం మేడం. సో విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూ. యూ హ్యావ్ టు కమ్. యూ కెన్ జస్ట్ టెలికాస్ట్ టు ద పేరెంట్స్ సో దట్ పీపుల్ అండర్స్టాండ్. అంటే ఇదే అన్నమాట. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈవీ వాళ్ళకి ఈవీ సెగ్మెంట్లో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ అప్ ఆన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దట్ ఈస్ ద నెక్స్ట్ ట్రెండ్ యాక్చువల్లీ. అది కోర్ విత్ కోడ్, ఐటీ మర్జింగ్ విత్ కోర్ అని. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ కరెక్ట్ ట్రెండ్ చేంజ్ అవ్వాలి. సో నెక్స్ట్ ట్రెండ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్
in electrical engineering, artificial intelligence with mechanical. So core with code. That is the next trend. So we are going to implement that also. So అట్లాగా that will be our future అన్నమాట. ప్రతి బ్రాంచెస్కి డిఫరెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ తగినట్టుగా మేము విల్ గైడ్ దెమ్ అండ్ విల్ మేక్ షూర్ దే విల్ గెట్ ద placements. HIW right now is one-stop solution for all the core segment engineers. Maybe future lo we will also become that one-stop solution for every engineer who requires us. Yeah. That's something we would say in expansion. So ma always caption వచ్చి get skill get hired irrespective of your age. So మీరు ఎక్కడున్నా ఏమున్నా you want to learn something, we are there. Or if you are looking for a job, any support, guidance, so HIW is always there for everyone. So everybody can come to our place and they can take the career guidance and we'll definitely support them. అమేజింగ్ అమేజింగ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ సెక్టార్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ దిస్ ఇంటర్వ్యూ. ఇంతవరకు చాలా సెక్టార్స్లో చేశాను, బట్ ఇంజనీరింగ్లో ఎవరు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు వచ్చారు, నేను చేస్తున్నాను. సో ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీ కెరియర్ గైడెన్స్ కావాలన్నా, జాబ్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా ఫర్దర్గా మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలన్నా, ఎట్ వన్ ప్లేస్ ప్లీజ్ టెల్ us the company. Hyderabad Institute of Electrical Engineers initially. Now we are with the HIW Empowering Engineers Private Limited. Right. That's so nice. Such a wonderful conversation, both of you. Thank you so much for your time once again. We feel blessed.